బస్సుల్లోనే వాళ్ళు చేస్తున్న మోసం దగ మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో 90% బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం లేదు. మరి ఇంకెందుకు ఆ ఉచిత బస్సు ప్రయాణం? ఈరోజు తీసుకుంటే ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అతని మాటలన్నీ ఇప్పుడు నీటి మూటలుగా మిగిలిపోయాయి. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో సీఎం అంటే సి ఫర్ చీటింగ్, ఎం ఫర్ మోసం అన్న టైపుగా ఈరోజు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడిచింది. ఏడాది కాలంలో ఇది కూటమి ప్రభుత్వం కాదు, కోతల ప్రభుత్వం అని ప్రజలకు అర్థమైంది. సుపరిపాలన ఇస్తున్న ప్రభుత్వం అని చెప్పారు, కానీ ఇది శుద్ధ దండగ పాలన అనే విషయం కూడా ప్రజలకు అర్థమైంది. అలాగే మంచి ప్రభుత్వం అని చెప్తూ వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు, కాదు ఇది ముంచే ప్రభుత్వం అనే విషయం కూడా ప్రజలకు అర్థమైంది. ఈ విధంగా ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు. దగా మోసంకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎలా ఉంటుందంటే కూటమి ప్రభుత్వ పాలన అన్న టైప్గా ఈ 14 నెలల పాలనలో వీళ్ళు చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బస్సు ఫ్రీ 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 అని చెప్పారు. ఇప్పుడు చూస్తే తూచ్ 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 అన్న టైప్గా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కేవలం 5 రకాల బస్సుల్లోనే ఫ్రీ బస్ అంట. ఎంత దారుణంగా మహిళలు మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు మహిళల్ని ప్రజల్ని మోసం చేయడంలో వీళ్ళకి ఒక చాలా పెద్ద ట్రాక్ రికార్డు ఉంది. 3 సార్లు గతంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు దారుణంగా ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేసి 4వసారి ఎన్నికలకు వచ్చినప్పుడు గతంలో తప్పైపోయింది, నేను మోసం చేశాను, ఈసారి మాత్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాను, నమ్మి ఓట్లేయండి అని చెప్తే 4వసారి ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఓట్లేస్తే ఈసారి కూడా అదే విధంగా ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేయడం జరిగింది. గతంలో మనందరం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 99% హామీలు నెరవేర్చి దేశంలోనే అలాగే ఈ రాష్ట్రంలోనే ఇంత చక్కగా మేనిఫెస్టోలో అంశాలు నెరవేర్చిన ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేయడంలో ఏ విధంగా మోసం చేయొచ్చో అనే విషయంలో మంచి పేరు తెచ్చుకుంటూ ఉండే విషయం మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను సేఫ్ డ్రైవర్ని అని ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి ఈరోజు సేమ్ లయర్ అన్న టైపుగా ఈరోజు అతను నిరూపించుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే పచ్చి అబద్ధాలు ఎన్నికల టైంలో చెప్పి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చని పరిస్థితి. సూపర్ 6లు సూపర్ 7లు అంటూ ప్రజలకి హామీలు ఇచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని మభ్యపెట్టి ఈరోజు ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా ఇవ్వకుండా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనందరం చూసాం. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మీరిచ్చిన హామీలు కానీ, మీరిచ్చిన ఇంటింటికి పంచిన మేనిఫెస్టో కానీ, ఇంటింటికి పంచిన బాండ్స్ కానీ ప్రజలు మర్చిపోయారా అని మేము అడుగుతూ ఉన్నాము. ఎంత దారుణంగా వీళ్ళు ఈ విషయంలో మోసం చేశారో మీకు తెలియజేస్తాను. ఈరోజు తీసుకుంటే మీ మేనిఫెస్టోలో చూపిస్తే సూపర్ 6 హామీలు ఇచ్చారు. ప్రజాగళం మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉన్నారు. ఇందులో సూపర్ 6 అని హామీలు ఇవ్వడం జరిగింది. ఇందులో 6వ హామీ ఏంటి? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇదే మాట చెప్పారు, అంతే తప్ప ఈ షరతులు ఉంటాయి, కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉంటాయి, 50 కిలోమీటర్ల పరిధిలో తిరిగే బస్సులకు మాత్రమే ఉంటాయి, ఇలాంటివి ఏం చెప్పలేదే మీరు. ఎంత దారుణంగా మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు లేని షరతులు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అని నేను అడుగుతున్నాను. 4 పదాలు మేనిఫెస్టోలో రాశారు, ఉచిత బస్సు ప్రయాణం. అలాగే తీసుకుంటే ఈరోజు మేనిఫెస్టోలో ఆ రోజు కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే ఉంటుందని ఎక్కడైనా రాశారా? ఈరోజు ఎందుకు ఆ కండిషన్ పెడుతున్నారు మీరు? అలాగే తీసుకుంటే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులకి మేము ఉచిత బస్సు ఇవ్వము, ఇవి కూడా చెప్పాలి కదా. మహిళలు నమ్మి ఓట్లేశారు కదా. అసలు వీళ్ళు ఏ రాష్ట్రాలను చూసి ఈ ఉచిత బస్సు పథకాన్ని కాపీ కొట్టి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో వాళ్ళు ఆ పథకాన్ని వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమలు చేస్తే ఇప్పుడు 14 నెలల తర్వాత
ఆ పథకం అమలు చేయడానికి పూనుకొని ఇన్ని షరతులు పెట్టి మహిళల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత ఘోరంగా అంటే మీకు ఒకటే అడుగుతున్నాను, మీ మేనిఫెస్టో మీద మీరు చర్చకి సిద్ధమా అని అడుగుతున్నాను. అన్నీ అమలు చేసేసాము అని చెప్తూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ సూపర్ 6, సూపర్ 7 హామీలు మీరు ఎంతవరకు అమలు చేశారో దాని మీద చర్చకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే మీరు ఇస్తామని చెప్పారు ఉచిత బస్సు. దేనికి? పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత బస్సు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇందులో 90% బస్సులు 50 కిలోమీటర్లు కూడా దాటి బయటికి వెళ్ళని పరిస్థితి. అంటే ఆ 50 కిలోమీటర్ల లోపలేనా ప్రయాణం చేయాలి మహిళలు? ఇది మోసము, దగా కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇది మోసం, దగా కాదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణమా! అసలు తీసుకుంటే వీళ్ళు యాడ్స్లో విపరీత